శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారు, వ్యాస భగవానుడు రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 3 స్కందాలు పూర్తి చేసాం. నేటి వరకు 4వ స్కందంలో కూడా మనం 59 భాగాలుగా చెప్పుకున్నాం. 60వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. వానప్రస్థాశ్రమం స్వీకరించాడు. ఎవరు? పృథు మహారాజు, పృథు చక్రవర్తి. అరణ్యంలో కందమూలాలు పండ్లని ఆహారంగా స్వీకరిస్తూ ప్రచండమైన తపస్సు చేసి కొన్నాళ్ళకి ఆహారం కూడా, కందమూలాలు పండ్లు తినటం కూడా మానేసి కేవలం తృణపర్ణాలు అంటే ఆకుల నుంచి రాలిన, చెట్టు నుంచి రాలిన ఆకుల్ని తృణపర్ణాలు అంటారు. అంటే కోయటం కూడా కాదు, అహింస కూడా లేదనమాట. ఆకుల్ని ఆహారంగా స్వీకరిస్తూ మరి కొన్నాళ్ళకి అది కూడా మానేసి కేవలం నీళ్లే స్వీకరిస్తూ, ఆ తర్వాత అది కూడా మానేసి కేవలం గాలి మాత్రమే పీలుస్తూ మహోగ్రమైన తపస్సును చేశాడు. మనస్సుని గట్టిగా నిగ్రహించాడు. ఈ విధంగా పృథు చక్రవర్తి ప్రచండమై మిటమిట మండుతుండే వేసవిలో పంచాగ్నుల మధ్య నిలబడి, పంచాగ్నులంటే చుట్టూతా అగ్ని పేల్చుకుంటాడు, పైన సూర్యుడు పేలుతూ ఉంటాడు, మండుతూ ఉంటాడు, పంచాగ్నులు అంటారు. అలా నిలబడి, ఎప్పుడు ఎండాకాలంలో పెడపెట్టలాడే ఎండలు, అలానే వర్షాకాలంలో మీద ఏమాత్రం బట్ట కూడా వేసుకోకుండా తడుస్తూ, చలికాలంలో నీటిలో దిగి, ఇలా అన్ని ఋతువుల్లో కూడా ఏ ఋతువు సంబంధించిన ఆ ఋతువు సంబంధించిన వాతావరణంలో అలా ఆయన బయటే ఉంటూ కటిక నేల మీద పరుండి ధ్యాన నిమగ్నుడై గొప్ప నియమంతో, ఓర్పుతో, జితేంద్రియుడై, మనోవ్రతం అవలంబించి ఊర్ధ్వరేతస్కుడై వాయువుని నిరోధించి ఈశ్వరార్పణ బుద్ధితో ఆ మహారాజు అత్యంత భయంకరమైన తపస్సును చేశాడు. ఆయనకి ఆ తపో మహిమ వల్ల సమస్త కర్మల యొక్క మాలిన్యాన్ని తొలగించుకున్నాడు, చిత్తశుద్ధిని పొందాడు. మనం చేసే పనులకి, ప్రతి పనికి మనకు మలినం అంటుతూ ఉంటుంది కర్మల వల్ల కదా. అదంతా తొలగించుకొని చిత్తశుద్ధిని పొంది ప్రాణాయామం చేసి అరిషడ్వర్గాల్ని జయించి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అరిషడ్వర్గాలు, వీటిని జయించి ఆ తర్వాత బంధ విముక్తుడయ్యాడు. తర్వాత సనత్ కుమారుడు ఉపదేశించిన యోగ మార్గాన్ని అవలంబించి భగవంతుడిని సేవించుకున్నాడు. అనన్యమైన భక్తితో పరిఢవిల్లాడు. ఓ విదురా, మైత్రేయుడు చెప్తున్నాడు ఇదంతా. భగవత్ పరిచర్య చేత, ఆరాధన చేత పృథు చక్రవర్తి యొక్క అంతఃకరణం శుద్ధమైంది. నిరంతరం హరికథా స్మరణం వల్ల పరిపూర్ణమైన భక్తి ప్రభవించింది ఆయనలో. ఆ భక్తి ప్రభావం వల్ల విరక్తి కలిగింది, జ్ఞానం కలిగింది. అటువంటి జ్ఞానోదయం వల్ల ఆయనకు దేహాత్మ బుద్ధి నశించి ఆత్మస్వరూపం అవగతం కలిగిన వాడై
ఆత్మను పరమాత్మ యందు అనుసంధానం చేసి ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడానికి నిశ్చయించుకొని ఆ తర్వాత చీలమండల చేత గుదస్థానాన్ని బంధించి ముక్తాసనంలో ఆసీనుడై మూలాధారం నుండి ప్రాణవాయువును మెల్లమెల్లగా పైకి లేపి నాభిస్థానంలోని మణిపూరక చక్రంలో నిలిపి అక్కడి నుండి క్రమంగా హృదయస్థానంలోని అనాహత చక్రంలోకి, అక్కడి నుండి కంఠానికి దిగువన ఉన్న విశుద్ధ చక్రంలోకి, అక్కడి నుండి భ్రూమధ్యంలో ఉన్న ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశపెట్టాడు ప్రాణాన్ని. ఆ తర్వాత క్రమంగా మూర్ధ భాగంలోని బ్రహ్మరంధ్రంలోకి చేర్చాడు. ఆ తర్వాత ఆ పృథువు ఏం చేశాడు, దాన్ని 5 విధాలుగా విభజించేసి 5 పంచభూతాల్లో ఐక్యం చేసేసాడు కదా. ఈ జీవి పుట్టింది ఏంటి, పాంచభౌతిక దేహం అంటారు దీన్ని కదా. ఆ ప్రాణవాయువుని మెల్లగా కింద నుంచి పైకి ఎగనెట్టి బ్రహ్మరంధ్రం గుండా పంచభూతాల్లో కలిపేశాడు. ఇంద్రియాలని పంచేంద్రియాలు ఉంటాయి కదా, ఆకాశాన్ని ఆకాశంలో, తేజస్సును తేజస్సులో, జలాన్ని జలంలో, పార్థివ శరీరాన్ని పృథువులో పంచభూతాలు ఎలా కలిపాడో చెప్తున్నాడు అన్నమాట. భూమిని జలంలో, జలాన్ని తేజస్సులో, తేజస్సును వాయువులో, వాయువును ఆకాశంలో, ఆకాశాన్ని మనసులో, మనస్సును ఇంద్రియాల్లో, ఇంద్రియాలను తన్మాత్రలో, తన్మాత్రలో అహంకారంలో, అహంకారాన్ని మహత్తత్వంలో ఇలా ఏకం చేసుకుంటూ ఆ తర్వాత సర్వగుణాధారమైన ఆ మహత్తత్వాన్ని అవ్యక్త ప్రధానంలో అనగా ప్రకృతిలో కలిపేశాడు. ఈ ప్రకారం పృథు చక్రవర్తి జ్ఞాన వైరాగ్యాల ప్రభావంతో మాయోపాధిని విడిచిపెట్టి భగవత్పార్షత దేహాన్ని పొంది బ్రహ్మనిష్ఠుడై లింగ శరీరాన్ని వదిలి ముక్తి పొందాడు. ఆయన పోగానే అలా ఆయన భార్య అర్చి మహాదేవి ఎటువంటిది, భూమిపై కాలు పెడితే కందిపోతుందా అన్నటువంటి మహా ఇల్లాలు, సౌందర్య సౌకుమార్యాలు గల ముగ్ధురాలు, సాటి లేని మహాపతివ్రత ఆమె. భర్త యొక్క వ్రత నియమాలతో, పరిశుశ్రూషతో, తపోమయ జీవితంతో ఆమె కోమల శరీరం కృషించిపోయింది. అయినప్పటికీ ప్రాణనాథుని ప్రసన్న వీక్షణాలు, అనురాగమయ కరస్పర్శాలు మొదలైన ఆదరాభిమానాల వల్ల ఆనందపడుతూ ఆ అడవిలో అన్ని రకాల, అంటే ఇద్దరు కలిసి వెళ్ళారు వానప్రస్థానికి. ఆయనేమో అలా ప్రాణవాయువుని విడిచేశారు బ్రహ్మరంధ్రం గుండా, షట్చక్రాలని దాటించాడు, కింద నుంచి పైకి ప్రాణాన్ని దాటించేసి పంచభూతాల్లో కలిపి అక్కడి నుంచి మళ్ళీ ఏకం చేసి పరమాత్మలో ఐక్యమైపోయాడు, ముక్తుడైపోయాడు. ఇంకా ఏమున్నది కదా, అక్కడే ఉంది వనప్రస్థాశ్రమం. ఆమె అన్ని కష్టాలని ఆయన ఉండగా ఏది కూడా కష్టం అనిపించలే ఆమెకి. అట్లా వానప్రస్థాశ్రమంలో గడుపుతున్నా ఏనాడు దుఃఖం అన్నమాట ఎరగదు. అటువంటి అర్చిమహాదేవి పృథు చక్రవర్తి భార్య ఈనాడు ప్రాణం లేని భర్త శరీరాన్ని చూసి గోడుగోడున విలపించింది. ఆమెలో సంతోషం అంతరించింది. తర్వాత ఏం చేస్తుంది ఆమె, మహా ఇల్లాలు కదా, మహాపతివ్రత. ఒక చితిని సిద్ధపరచుకుంది, పక్కన ప్రవహిస్తున్న మహానది జలంలో స్నానం చేసింది, నిత్యకర్మలను చేసుకుంది, పతికి ఉదక తర్పణ విడిచింది నీళ్లతో, చనిపోయాడు కదా. ఆ తర్వాత అంతరిక్షవాసులకి నమస్కారం చేసుకుంది. భర్త యొక్క పాద యుగళాన్ని, 2 పాదాలని స్మరిస్తూ చితికి అగ్ని ముట్టించి మండుతున్న అగ్నికి 3 సార్లు ప్రదక్షిణ చేసి మళ్ళీ ఒకసారి ఆయన పాదాలను ధ్యానిస్తూ
చితాగ్ని ప్రవేశం చేసి సహగమనం చేసింది. ఎలా? పార్థివ శరీరం ఉంటుంది కదా ఆయనది, ఆ శరీరాన్ని అందులో వేసి ఈమె కూడా అందులోకి వెళ్ళిపోయింది. ఈ చిత్రం అంతా కూడా ఆకాశంలోంచి దేవకాంతలు, దేవతా కాంతలందరూ కూడా తిలకించారట. రేపు మనం ఎన్నో భాగం, ఇవాళ 60వ భాగం చెప్పుకున్నాం కదా, 61వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.